కర్నూలు నంద్యాల జిల్లాలో సీఎం జగన్ నేడు పర్యటించనున్నారు. ఇందులో భాగంగా నంద్యాల జిల్లాలో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం నిధులు విడుదల చేయనున్నారు. ఇక కర్నూలు జిల్లాలో నేషనల్ లా యూనివర్సిటీకి భూమి పూజ చేయనున్నారు. న్యాయ రాజధాని కర్నూలు కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరుతోంది. రాష్ట్రంలో రెండో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు దిశగా శ్రీకారం చుడుతున్నారు. నేడు సీఎం జగన్ భూమి పూజ చేరున్నారు. కర్నూలు జిల్లా శివారులో జగన్నాథ గుట్టపై ఈ విశ్వవిద్యాలయానికి 150 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. అందులో భవన నిర్మాణాలు 6 నెలల్లో పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇక్కడ 2025-26 విద్యా సంవత్సరం నుంచి తరగతులను ప్రారంభించే అవకాశం ఉంది. 1011 కోట్ల రూపాయలతో నిర్మించనున్న నేషనల్ లా యూనివర్సిటీకి నేడు సీఎం జగన్ భూమి పూజ చేయనున్నారు. ఆ తర్వాత నంద్యాల జిల్లాలో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం నిధులు విడుదల చేయనున్నారు. ఏపీ వ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన 4,19,583 మంది పేద అక్క చెల్లెమ్మలకు 629.37 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని అందచేయనున్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం జగన్. వైఎస్ఆర్ ఈజీసీ నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన పేద అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటోంది ప్రభుత్వం. ఏటా 15,000 రూపాయల చొప్పున అక్క చెల్లెమ్మలకు 3 ఏళ్లలో మొత్తం 45,000 రూపాయల ఆర్థిక సాయాన్ని చేస్తూ వారు వ్యాపారాలు చేసుకుని నిలబడేట్టుగా తోడ్పాటు అందిస్తోంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. వివిధ పథకాల ద్వారా కేవలం అక్క చెల్లెమ్మలకు మాత్రమే గత 58 నెలల్లో మన ప్రభుత్వం డీబీటీ ప్లస్ నాన్ డీబీటీ మొత్తం 2,79,786 కోట్ల రూపాయలు అందించింది. నేడు అందిస్తున్న 629.37 కోట్ల రూపాయలతో కలిపి ఇప్పటి వరకు కేవలం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా మొత్తం సాయం 1,876.97 కోట్ల రూపాయలు అందించింది. ఒక్కో అక్క చెల్లెమ్మకు కేవలం ఈ ఒక్క పథకం ద్వారా 3 ఏళ్లలో అందించిన మొత్తం సాయం 45,000 రూపాయలుగా ఉంది. ఇలా సంక్షేమ పథకాలతో అండగా నిలుస్తోంది ప్రభుత్వం.